ఏయ్ బన్నీ, నీకింకా బలుపు తగ్గలేదా? ఏ పుష్పగడికి ఆ మాత్రం బలుపు లేకపోతే ఎలా చరణ్? పెద్ద లుక్ చూశాక అల్లు శిరీష్ ఎగ్జైట్ అయ్యి మెచ్చుకున్నాడని వాడిని అన్ఫాలో చేశావు. నాకు నచ్చని పని చేసినప్పుడు నా వాడైనా సరే అన్ఫాలో కొట్టి పారదేపుతా. రాను రాను నీకెందుకు అంత ద్వేషం పెరుగుతుంది? నేను ఫస్ట్ బానే ఉన్నాను, మీ మెగా ఫ్యాన్స్ నన్ను ఇలా మార్చేశారు. ఎవరో మారిస్తే మారిపోవడానికి మనమే చిన్నపిల్లలం కాదు. ఏ చరణ్, ఇప్పుడు నువ్వు నాకు నీతులు చెప్పడానికి వచ్చావా? నీ పద్ధతి మార్చుకోమని చెప్పడానికి వచ్చాను. నేనేం చేస్తున్నానో నా పద్ధతి ఏంటో నాకు బాగా తెలుసు. నాకెవడో చెప్పాల్సిన అవసరం లేదు. అర్ధాంతరంగా వచ్చిన స్టార్ ఇమేజ్ ని చూసి ఎగిరెగిరి పడుతున్నావు. కాస్తంత నేల మీద నిలబట్టు నేర్చుకో. నాకు తెలుసులేవా, పెద్ద చెప్పచ్చా? ఈ అహంకారమే రోజు రోజుకి నిన్ను దిగజారుస్తుంది. ఇప్పుడు ఏమంటావు? నీ పెద్ద పోస్ట్ చూసి ఆహా ఓహో అని డబ్బులు కొట్టి డాన్స్ చేయమంటావా? అని నేను అనలేదు. నన్ను మెచ్చుకున్న శిరీష్ గాడి పైన కోపం వద్దు అంటున్నా. అది చెప్పడానికి నువ్వెవడవే? ఆడు నా తమ్ముడు. నేను ఫాలో కొట్టుకుంటా, అన్ఫాలో కొట్టుకుంటా. నీకెందుకు మధ్యలో? అసలు నిన్ను కాదు, అరవింద్ మావయ్య అనాలి. ఇదిగో చరణ్, డాడీని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను. నేను ఇంత ఎదగడానికి కారణం మా డాడీ. నువ్వు ఎదిగే క్రమంలో చిరంజీవి గారి ప్రోద్బలం లేదంటావా? బామ్మర్ది కొడుకని ఏదో సపోర్ట్ చేశాడు, అంత మాత్రాన నాకు చిరంజీవి లైఫ్ ఇచ్చినట్ట? ముందు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నాన్నగారిని ఏకవచనంతో పిలిస్తే నేను ఒప్పుకోను. మీ నాన్న మీ బాబాయ్లు నీకు గొప్పేమో, నాకు కాదు. నీకు నాన్న నేను కాదు, కళ్యాణ్ బాబాయే కరెక్ట్. నీకు కరెక్ట్ అయితే నువ్వు వాళ్ళ మాటలు విను, వాళ్ళ కాళ్ళ మీద పడు. అంతేకాని నా దగ్గర వాళ్ళ గురించి సుత్తి చెప్పకు. నువ్వైనా నేనైనా మన వాళ్ళు ఎవరైనా బాగున్నారంటే అది పెద్దవాళ్ళు మనకు వేసిన బాట, చూపించిన దారి. హలో మిస్టర్ చరణ్, నేను నా టాలెంట్తో పైకి వచ్చాను. ఎవడి రికమెండేషన్ మీద ఎదిగిన స్టార్ని కాదు. కెరియర్ స్టార్టింగ్లో ఏదో కొంచెం పుష్ చేశారు, తర్వాత నేను స్వతహాగా ఎదిగాను. నువ్వు నేను ఎలా ఎదిగామో ప్రేక్షకులందరికీ తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు లేకుంటే నువ్వు లేవు, నేను లేను. అబ్బాబా, ఆ కళ్యాణ్ పేరు చెప్పకు, నాకు చిరాకు తప్పుతుంది. నీకు ఫస్ట్ నుంచి కళ్యాణ్ బాబాయ్ అంటే ఎందుకు కెట్టదు? కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ ఆయన పేరు ఎత్తినప్పుడు కూడా నీకెందుకు అంత చిరాకు వచ్చింది? ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మీ కళ్యాణ్ బాబాయ్ మహా తెలిస్తే తెలుగు వాళ్ళకే తెలుసు. అయితే ఇప్పుడు ఏమంటావు? నాకన్నా తక్కువ ఫ్యాన్స్ ఉన్నోళ్ళు నన్ను శాసిస్తున్నట్టు మాట్లాడితే నాకు మండదా? నాకు ఫస్ట్ నుంచి నచ్చదు మీ కళ్యాణ్ బాబాయ్ అంటే. ఆ ఇమేజ్ ని నెత్తినెక్కించుకొని ఇలా గొడవపడి బయటకు వస్తే నీకు నచ్చినట్లు బిల్డప్ కొట్టొచ్చు అని ఇదంతా చేస్తున్నావా? అబ్బా, కరెక్ట్ గా గెస్ చేశావు. అంతేగా మరి. ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్, చిరంజీవి ఎవడ ఆపలేడు. నేను ఇప్పుడు ఐకాన్ స్టార్ ఇంటర్నేషనల్. ఈ పుష్పగడి రేంజ్ ఏంటో ప్రపంచానికి చూపించాను. మీ బోడి మెగా ఫ్యాన్స్ ఉంటే ఎంత, పోతే ఎంత. నువ్వు ఇలాగే పొగరు నెత్తికెక్కించుకుని మాట్లాడుతూ ఉండు. ఏదో ఒకరోజు ఆకాశంలో ఉన్నానని ఎగిరిపడిన నువ్వు నేల మీద పడతావు, అప్పుడు తెలుస్తుంది. ఎలవా, నువ్వు కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లా నీతులు చెప్తున్నావు. నేను సంస్కారంతో పెరిగాను కాబట్టి ఇంచుమించు మనిద్దరి వయసు ఒకటైనా నేను నీలా పొగరుతో ఉండలేదు. పెద్దలంటే ఎప్పుడు రెస్పెక్ట్ తోనే ఉన్నాను, ఎప్పటికీ అలాగే ఉంటాను. నాకు నచ్చిన నటనతో అభిమానులను ఆకట్టుకుంటాను. నా మంచితనంతోనే ఇండస్ట్రీలో నిలబడతాను. ఫ్రంట్ ఫుట్కి వచ్చి 6 కొట్టినంత ఈజీ కాదు సినిమా హిట్ అవడం, ఇండస్ట్రీలో నిలబడటం. నీ పెద్ద రిలీజ్ అయ్యే నాటికి నా సినిమా నీకు పోటీగా వదులుతా. మాటలు ఇక్కడ కాదు, వెండి తెరపైన చూపిస్తా నేనేంటో. ఛాలెంజ్ కాసుకో మరి. నేను నీలా ఛాలెంజ్లు చేయను, కోతలు కోయను, డబ్బా మాటలు చెప్పను. చేతల్లోనే చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను చిరంజీవి కొడుకును కాబట్టి.